హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఆర్కి నేను మీ బ్రహ్మని. ఈరోజు టాపిక్లోకి వెళ్తే అన్నాబెల్లి డాల్ గురించి మీరు వినే ఉంటారు కదా. ఇంగ్లీష్ సినిమాలు చూసేవారికి ఈ పేరుతో పెద్దగా పరిచయం అక్కర్లేదు. అన్నాబెల్లి బొమ్మపై ఆంగ్ల చిత్ర పరిశ్రమలో ఎన్నో భయానక చిత్రాలు వచ్చాయి. కన్జూరింగ్ సిరీస్, అన్నాబెల్లి సిరీస్లు ప్రపంచవ్యాప్తంగా ఘన విజయాన్ని అందుకున్నాయి. ఈ అన్ని చిత్రాల్లో అన్నాబెల్లి బొమ్మ ప్రధానంగా ఉంటుంది. ఈ బొమ్మ చిత్రాల్లోనే కాదు, బయట కూడా చాలా మందిని భయపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్న ఈ బొమ్మ అమెరికా కనెక్టికట్లోని వారెన్సీ మ్యూజియంలో ఉండేది. దాన్ని చూడ్డానికి పెద్ద ఎత్తున జనం అక్కడికి వెళ్తూ ఉంటారు. అయితే గత కొద్ది రోజుల నుంచి ఆ బొమ్మ వస్తు ప్రదర్శనశాలలో కనిపించడం లేదు. అక్కడికి వెళ్ళిన వారికి ఆ బొమ్మ కనిపించకపోవడంతో భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో అన్నాబెల్లి బొమ్మపై చర్చ జరుగుతోంది. ఆ బొమ్మ లూసియానా నుంచి ప్రపంచం మొత్తం ప్రయాణిస్తూ ఉంటుందని జనం అనుకుంటున్నారు. అయితే ఆ బొమ్మ వస్తు ప్రదర్శనశాల నుంచి దొంగిలించబడిందా లేక మాయమైందా అన్నది తెలియరాలేదు. అసలు అన్నాబెల్లి బొమ్మ అసలు కదేంటి, దానిలో నిజంగా ఆత్మ దూరిందా అనేది ఈ ఎపిసోడ్లో పూర్తిగా తెలుసుకుందాం. 1970లో డొన్నా అనే యువతికి ఆమె తల్లి బహుమతిగా మిల్ ర్యాగెడ్డి అనే బొమ్మను గిఫ్ట్గా ఇచ్చింది. నర్సింగ్ కాలేజీ విద్యార్థినిలు అయిన డొన్నా తన స్నేహితురాలు ఎంజీతో కలిసి ఒకే ఇంట్లో ఉండేది. తల్లి ఇచ్చిన గిఫ్ట్ కావడంతో డొన్నా ఆ బొమ్మను ఎంతగానో ఇష్టపడేది. అయితే ఆ బొమ్మ పెట్టిన చోట ఉండేది కాదు. అది విచిత్రంగా ఒక చోటు నుంచి మరొక చోటుకి కదలటం మొదలుపెట్టింది. కొన్ని వారాల తర్వాత అది పూర్తిగా ఒక గది నుంచి మరొక గదిలోకి రావడం స్టార్ట్ చేసింది. డొన్నా, ఎంజీ ఓ రోజు అన్నాబెల్లే బొమ్మను మంచం మీద పడుకోబెట్టి బయటకు వెళ్లారు. తిరిగి వచ్చి చూసేసరికి అది ఇంట్లో సోఫాపై కనిపించింది. ఒక్కసారిగా వాళ్ళు ఆశ్చర్యపోయారు. కానీ బొమ్మ అలా కదలటాన్ని చూసి ఏ ఎలుకలో లాక్కున్నాయేమోనని మొదట్లో అనుకున్నారు. అయితే ఎంజీ ఉండబట్టలేక తన స్నేహితుడు లవ్కు ఈ విషయం తెలిపింది. దీంతో అతడు ఆ బొమ్మలో ఆత్మ ఉందేమో అని డౌట్ క్రియేట్ చేశాడు. డొన్నా, ఎంజీలు అతడి మాటలను నమ్మలేదు. ఈ విషయం తెలిసిన రోజు నుంచి లవ్ ఆ బొమ్మను వదిలించుకోవాలని వారికి సలహాలు ఇచ్చేవాడు. ఆ బొమ్మ మెల్లిమెల్లిగా తన అసలు మాయాజాలం ప్రదర్శించడం మొదలుపెట్టింది. ఇంట్లో పేపర్లను ముక్కలు ముక్కలుగా చేసి వాటిపై మాకు సాయం చేయి, లవ్కు సాయం చేయి అనే సందేశాలు రాసేది. ఇంట్లో ఎవరూ లేనప్పుడు పేపర్లు ఎవరు చింపుతారు, ఇలా ఎవరు రాస్తారు అని డొన్నా ఆలోచనలో పడింది. చివరికి గోడలపై కూడా అవే రాతలు కనిపించడంతో ఆ బొమ్మలో ఏదో ఉందనే అనుమానం ఫస్ట్ టైం తనకు మొదలైంది. ఓ రోజు రాత్రి డొన్నా ఇంటికి వెళ్లి చూస్తే ఆ బొమ్మ మంచంపై కనిపించింది. దాని చేతికి రక్తం ఉండటంతో డొన్నా ఒక్కసారిగా షాక్ అయింది. దాని చేతుల నుంచి రక్తంలా ఎర్రని ద్రవం బయటకు వస్తూ ఉండటంతో అది సాధారణ బొమ్మ కాదని డొన్నాకు అర్థమైపోయింది. దీంతో డొన్నా, ఎంజీలు స్పిరిట్ గేమ్ ద్వారా బొమ్మ వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించారు. అప్పుడే అసలు నిజం బయటపడింది. ఆ బొమ్మలో ప్రవేశించిన ఆత్మ పేరు అన్నాబెల్లి అని తెలిసింది. అప్పటి వరకు డొన్నాకు అన్నాబెల్లే అంటే ఎవరో తెలియదు. ఆ బొమ్మను మిల్ ర్యాగెడ్డి అనే బొమ్మ మాత్రమే అనుకునేది. ఆ బొమ్మలో ప్రవేశించిన ఆత్మ పేరు అన్నాబెల్లే హిగ్గిన్ అని తెలుసుకుని డొన్నా ఆశ్చర్యంతో పాటు కాస్త భయం కూడా లోనైంది. అన్నాబెల్లే నిజంగా ఉందా లేదా తెలుసుకోవడం కోసం డొన్నా ఆమె పేరును స్థానికులకు చెప్పింది. ఈ సందర్భంగా డొన్నాకు షాకింగ్ విషయాలు తెలిసాయి. డొన్నా నివసిస్తున్న అపార్ట్మెంటు నిర్మాణానికి ముందు అక్కడ పొలాలు ఉండేవని, ఒకరోజు అన్నాబెల్లే ఆ పొలాల్లోనే చనిపోయి కనిపించిందని తెలిసింది. అప్పటికి ఆమె వయసు 7 ఏళ్లు మాత్రమే అని తెలుసుకుని బాధపడింది. షాకింగ్ విషయం ఏంటంటే డొన్నా, ఎంజీలను అన్నాబెల్లే ఇష్టపడిందట. వారితో కలిసి ఉండటాన్ని తాను సురక్షితంగా భావించుదట. ఈ విషయాన్ని స్పిరిట్ గేమ్ ద్వారా అన్నాబెల్లే చెప్పినట్లు వాళ్ళు చెప్పారు. డొన్నా, ఎంజీలు కూడా ఆ బొమ్మలో అన్నాబెల్లిని ఉండేందుకు అనుమతి అంగీకరించారు. కానీ ఇక్కడి నుంచి అసలు కథ మొదలైంది. ఆ బొమ్మలో ఆత్మ ఉందని అనుమానించిన ఎంజీ స్నేహితుడు లవ్ పై అన్నాబెల్లే కక్ష కట్టింది. అతడు ఆ బొమ్మపై అయిష్టత చూపడాన్ని అన్నాబెల్లెకు నచ్చలేదు. దీంతో అతడికి చుక్కలు చూపించడం మొదలుపెట్టింది. అన్నాబెల్లే నిత్యం అతడి కలలోకి వచ్చేది. అది తన పక్కనే పడుకున్నట్లు అతనికి అనిపించేది. అతని గుండెలపైకి పాక్కుంటూ వెళ్లి పీక నొక్కుతున్నట్లు కలలో వచ్చేది. ఓ రోజు అది అతను తలను ఛిద్రం చేసినట్లు కల వచ్చింది. దీంతో లవ్ ఉలిక్కిపడి లేచాడు. ఆ బొమ్మతో డొన్నా, ఎంజీలకు ఏ రోజైనా ప్రమాదమని అనుకున్నాడు.
ఓ రోజు డొన్నా ఇంటి నుంచి బయటకెళ్ళింది. దీంతో లవ్ ఎంజీతో ఒంటరిగా గదిలో ఉన్నాడు. రోడ్ ట్రిప్ కు వెళ్లేందుకు ప్లాన్ చేస్తుండగా ఎవరో డొన్నా గదిలోకి వెళ్తున్నట్లు అనిపించింది. దీంతో మూసి ఉన్న తలుపును తెరిచి చూస్తే ఆ గదిలో వస్తువులు ఎక్కడివి అక్కడే ఉన్నాయి. మంచం మీద ఉండాల్సిన ఆ బొమ్మ మాత్రం ఓ మూలన ఉంది. ఆ బొమ్మను తిరిగి మంచం మీద పెట్టేందుకు లవ్ దాని వద్దకు వెళ్ళాడు. అయితే అతను దాని దగ్గరకు వెళ్తూ ఉన్న కొద్దీ అతని శరీరంలో ఏదో మంటగా అనిపించడం మొదలైంది. మెడ వెనుక కాలుతున్నట్లు అనిపించింది. ఆ తర్వాత గుండెలో నొప్పొచ్చింది. అతని షర్టు మీద గీరినట్లుగా మరకలు కనిపించాయి. అతని చర్మం మీద కూడా గాయాలు కనిపించాయి. అది అన్నాబెల్లే చేస్తుందని తెలిసి భయపడి లవ్ వెనకడుగు వేశాడు. పరిస్థితి చేయి దాటుతుందని భావించి లవ్, ఎంజీ, డొన్నాలు దయ్యాలను వదిలించే ఎడ్, లారాయిన్ వార్లెనను కలిశారు. అయితే వాళ్ళు ఆత్మ బొమ్మను ఆవహించిందంటే నమ్మలేదు. ఆ బొమ్మను ఆవహించింది అన్నాబెల్లే కాకపోవచ్చని, ఆమె పేరుతో ప్రేతాత్మ ఆవహించి ఉండొచ్చని అనుమానించారు. దాని లక్ష్యం డొన్నా శరీరంలోకి చేరి స్థిరపడటమేనని తెలిపారు. డొన్నా ఇంటికి వెళ్లి ఎడ్, వార్నెలు ఆ అపార్ట్మెంటు మొత్తం తిరిగి భూత వైద్యం చేశారు. ఆ తర్వాత ఆ బొమ్మను ఓ సంచిలో వేసుకుని కారులో తమ ఇంటికి బయలుదేరారు. ఆ బొమ్మతో ఎక్కువసేపు హైవేపై ప్రయాణించడం సురక్షితం కాదని ఎడ్ భావించాడు. అతను ఊహించినట్లే కారు ఇంజిన్లో సమస్య వచ్చింది. బ్రేకులు కూడా పడలేదు. దీంతో ఎడ్ ఆ బొమ్మపై నీళ్లు చల్లాడు. కొద్దిసేపటి తర్వాత కారు సాధారణ స్థితికి చేరింది. ఎడ్ ఆ బొమ్మను తన ఇంటికి తీసుకెళ్లి టేబుల్ మీద పెట్టాడు. అంతే, ఆ చుట్టుపక్కల గాలి స్తంభించినట్లుగా అనిపించింది. అయితే ఆ బొమ్మ మాత్రం చాలా ప్రశాంతంగా కనిపించింది. కొన్ని వారాల తర్వాత ఆ బొమ్మ తన అసలు రూపం చూపించడం మొదలుపెట్టింది. డొన్నా ఇంట్లో ఉన్నట్లే ఒక గదిలో నుంచి మరొక గదిలోకి వెళ్తూ ఎడ్కు చుక్కలు చూపించింది. దీంతో ఎడ్ కాథలిక్ మత బోధకుడి సాయంతో ఆత్మను బంధించాలని ప్రయత్నించాడు. కానీ అక్కడే ఓ తప్పు జరిగిపోయింది. ఆ మత బోధకుడు ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నాడు. భూత వైద్యం చేస్తున్న సందర్భంలో నువ్వు కేవలం ఒక బొమ్మ మాత్రమే, నువ్వు ఎవరిని ఏమి చేయలేవు అంటూ బొమ్మతో వ్యంగ్యంగా మాట్లాడాడు. ఆ తర్వాత ఆయన ఇంటికి తిరిగి వెళ్తూ ఉండగా అతడి కారు బ్రేకులు ఫెయిల్ అయి ఘోర ప్రమాదం చోచేసుకుంది. ఆ ప్రమాదం నుంచి అతడు లక్కీగా బతికిపోయాడు. అందులోనూ ఆత్మను బయటకు పంపడం కష్టమని భావించిన ఎడ్, వార్నెన్లు దాన్ని బంధించాలని నిర్ణయించుకున్నారు. ఆ బొమ్మను ఉంచేందుకు ఒక షోకేస్ తయారు చేసి ఆ బొమ్మను అందులో పెట్టి లాక్ చేశారు. ఆ షోకేస్ వల్ల బొమ్మ బయటకు రాలేకపోయింది. అయితే దానివల్ల ఎప్పటికైనా ప్రమాదమని ఎడ్, వార్నెన్స్ హెచ్చరించారు. అలాగే ఆ షోకేస్ ను ఎవరూ ముట్టుకోవద్దని హెచ్చరిస్తూ నోటీస్ బోర్డు పెట్టారు. అప్పటి నుండి ఆ బొమ్మ ఇంగ్లాండ్లోని వార్నెన్స్ ఆకల్ట్ మ్యూజియంలో ఉంది. ఇందులో కేవలం అన్నాబెల్లే బొమ్మ మాత్రమే కాదు, ఎడ్, వార్నెన్లు సేకరించిన వివిధ వస్తువులు సైతం ఉన్నాయి. అలాగే ఈ మ్యూజియంలో దయ్యం పట్టిన వ్యక్తుల మాటల రికార్డులను పదిలపరిచారు. అయితే ఇప్పుడు ఆ మ్యూజియంలో నుండి అన్నాబెల్లి బొమ్మ తప్పించుకుందని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ అన్నాబెల్లి కథ ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.